అప్కమింగ్ రైటర్ హూ వాంట్స్ టు స్టేబిలైజ్ హిస్ కెరియర్ ఇన్ తెలుగు రైటింగ్ అవ్వాలి అనుకుంటే వాట్ ఈస్ యువర్ సజెషన్? అంటే హౌ డూ యూ థింక్ హీ కెన్ స్టేబిలైజ్ హిస్ కెరియర్? ఎందుకంటే మీరే చెప్పారు దట్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. సో విచ్ మీన్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు ఫైండ్ మనీ దేర్. అంటే ఓన్లీ అవుట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ మరీ పిచ్చి ప్యాషన్ ఉంటే కానీ దిగలేం. కానీ డూ యూ నో ఎనీ అదర్ రూట్ వేర్ హీ కెన్ స్టిల్ ఎర్న్ మనీ అండ్ ఆల్సో సాటిస్ఫై హిస్ ప్యాషన్? I think we are reaching that stage. Okay. So when we started Anvikshiki or even Chaduvu later also, the end goal, అంటే ఒక గోల్ ఉంటుంది కదా, I can't keep doing this for society or responsibility అని ఎంత మనకు చెప్పుకున్నా, బట్ ఎక్కడో దగ్గర ఒక బ్రేక్ ఈవెన్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అనేది ఓకే, అది ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. ఎక్కడో దగ్గర మనకు కూడా అరే వీ హ్యావ్ డన్ సంథింగ్, అంటే వీ హ్యావ్ క్రాస్డ్ ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వచ్చాము అనేది. సరే 125 వేసాము, మేబీ 500 బుక్స్ వేసిన పబ్లిషింగ్ హౌసెస్ కూడా ఉంటాయి. 125 బుక్స్ వేసిన పబ్లిషింగ్ హౌసెస్ మేబీ ఆంధ్ర తెలంగాణలో మేబీ 20 ఉంటాయి, 30 ఉంటాయి. సో మేము అది 5 yearsలోనే చేసాం. అది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. బట్ దట్ ఈస్ నాట్ దట్ విల్ నాట్ సాటిస్ఫై మీ. సో ద ఎండ్ గోల్ ఫర్ మీ అంటే ఎప్పుడు మేము సక్సెస్ అవుతామంటే we should publish a book which will sell at least 10,000 copies. అది కూడా అవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ రాంగు పుల్లర్మస్ నా ఇష్టం మేము పబ్లిష్ చేసాము, అది more than 10,000 copies వెళ్ళాయి. బట్ ఇట్స్ స్టిల్ రాంగు పుల్లర్మ. బట్ వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ నావల్. ఆ నావల్ ఇట్ షుడ్ గో టు మినిమం 10,000 సేల్స్ వెళ్ళి, ఇట్ షుడ్ బి అక్వైర్డ్ ఫర్ ఏ film adaptation rights. And through that it will become even a bestseller after the release of the film. So that is the ultimate plan anamata. Ante adi plan cheste avadu, but that's where it is all driving towards. So I know it is around the corner. That ante asalu ఏమైందంటే ఇన్ ద హోల్ పబ్లిషింగ్ స్పేస్లో కూడా, బికాజ్ లైక్ యూ వాంటెడ్ టు నో ఒక యంగ్స్టర్కి ఏంటి ఒక కొత్త రైటర్కి అనేది, బికాస్ దెర్ ఇస్ నో మనీ, దెర్ ఇస్ జీరో మనీ. వీఆర్ ద ఓన్లీ పబ్లిషింగ్ హౌస్ హూ పేస్ రాయల్టీ నౌ ఇన్ తెలుగు. అంటే మీరు ఒక బుక్ పబ్లిష్ చేస్తే వీ పే దెమ్ 10% రాయల్టీ. ఓకే. సో అసలు రాయల్టీ అనే కాన్సెప్టే లేదు. రాయల్టీ సంగతి తర్వాత మనం డబ్బులు పెట్టి పబ్లిష్ చేసుకోవాలి. అది కాకుండా మేము డబ్బులు లేకుండా పబ్లిష్ చేస్తూ ఆ రచయితకి 10% రాయల్టీ కూడా ఇస్తున్నాం. అయితే అది ఇట్స్ 1000 copies అమ్మామనుకో, ఒక 200 rupees బుక్, యూ విల్ గెట్ 20,000 అంతే. 20,000లో నీకు ఒక నెల కూడా గడవదు. సో నువ్వు 1 year పడుతుంది ఒక బుక్ రాయడానికి. సో 20,000 ఈజ్ నథింగ్. బట్ ఇఫ్ యూ సెల్ 10,000 copies, ఇమాజిన్ 2 lakhs వస్తుంది. ఇఫ్ యూ సెల్ 1 lakh copies, నీకు 20 lakhs వస్తుంది. సో ఆ రేంజ్కి వెళ్ళగలిగే నవల్ రాయాలి. అది ఏంటి వి స్టిల్ డోంట్ నో. బట్ అది ఏంటనేది చేతన్ భగత్కి తెలియదు, ఇండియన్ ఇంగ్లీష్ పబ్లిషింగ్ ఇండస్ట్రీకి కూడా తెలియదు అంటిల్ చేతన్ భగత్ కేమ్ ఆర్ ఒక అమీష్ త్రిపాఠి కేమ్. సో ఈ లాస్ట్ 2-3 yearsలో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ రైటర్స్ హూ ఆర్ అటెంప్టింగ్ నావెల్స్. సో బికాస్ దెర్ ఇస్ నో మనీ, లాస్ట్ 20-30 yearsలో ఏమైందంటే నావల్ అనేది అయిపోయింది. అంటే షార్ట్ స్టోరీ ఈజ్ స్టిల్ ఏ వర్కబుల్ ఫార్మాట్, బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హర్ట్ యూ సో బ్యాడ్లీ. నువ్వు ఒక 3 రోజులు కష్టపడితే కథ రాస్తావు. సో అలా నువ్వు ఇయర్ లాంగ్ ప్రతి నెల 1-2 రోజులు కష్టపడితే యూ కెన్ కలెక్ట్ అరౌండ్ 10 to 12 stories అండ్ పబ్లిష్ ఇట్ యాజ్ ఎ బుక్. బట్ అ నావెల్ ఈజ్ నాట్ లైక్ దట్. కంటిన్యూషన్ ఉంటుంది. నీకు అంత పెద్ద స్కేల్ ఉన్న ఒక 250 pages ఉన్న కథని డెవలప్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 6 months to 1 year. ఒక ఫిల్మ్ స్క్రిప్ట్ లాగా. సో ఆ 6 months to 1 year నువ్వు సాక్రిఫైస్ చేస్తే నీకు దానికి రిటర్న్ ఏంటి, వచ్చేది 20,000 అంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. సో అందుకని నావల్ రాయడమే మానేశారు. అంటే వై ఇన్వెస్ట్ అవర్ మనీ అండ్ మైండ్, టైమ్ అండ్ ఎనర్జీ ఆన్ సంథింగ్ విచ్ విల్ నాట్ బ్రింగ్ అస్ ఎనీథింగ్ బ్యాక్. సో మన సాటిస్ఫాక్షన్ కోసం పోయిటరీ రాసుకుందాం, అయితే షార్ట్ స్టోరీస్ రాసుకుందాం అనే దగ్గరికి తెలుగు లిటరేచర్ వెళ్ళిపోయింది. సో దాన్ని
వీఆర్ ట్రైంగ్ టు రీవైటలైజ్ దట్ హోల్ నావల్ రైటింగ్ ప్రాసెస్. ఓకే. లాస్ట్ వీక్ గౌస్ అని ఒక యంగ్ రైటర్, ఇంజనీరింగ్ చేసి ఈస్ ట్రైంగ్ టు బికమ్ ఏ ఫుల్ టైమ్ రైటర్. గాజుల్ సంచి అని ఒక షార్ట్ స్టోరీ కలెక్షన్ పబ్లిష్ చేశాడు, విచ్ వెంట్ క్వైట్ వెల్ యాక్చువల్లీ. అంటే ఒక 2000-3000 కాపీస్ అమ్ముంటాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఏ న్యూ రైటర్. అండ్ హీ హాజ్ అటెంప్టెడ్ ఏ నావెల్ 0 No. 1 అని. ఓకే. 2-3 days బ్యాక్ వచ్చింది, నేను ఇంకా చదవలే, బట్ ఐ గాట్ ఏ కాపీ అండ్ ఇట్స్ గెటింగ్ ఫినామినల్ రివ్యూస్. సో అలాగే దేర్ లాట్ ఆఫ్ యంగ్ రైటర్స్. కడలి ఉంది, మేము కడలి అనే ఒక రైటర్ని మా ద్వారా కడలి కథలు అండ్ ప్రేమలేఖలు అనే 2 తీసుకొచ్చాం మేము బుక్స్. అమ్మాయిది, ఆ అమ్మాయి నెక్స్ట్ నావెల్ రాయడానికి ట్రై చేస్తుంది. సో మల్లికార్జున్ అనే రైటర్ ఉన్నాడు, యంగ్ రైటర్. సో హీ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు రైట్ ఎ నావెల్. వీ అనౌన్స్డ్ ఏ నావెల్ రైటింగ్ కాంపిటీషన్. అందులో కూడా వీ సెగ్రిగేటెడ్ ఇంటూ జాన్రస్. అంటే ప్రతి ఒక్కరిని ఒకే దాంట్లో వేస్తే సంబడి హూ వాంట్స్ టు రైట్, ఈ సమాజానికి ఉపయోగపడే లిటరేచర్ రాసేవాడిని, ఒక లవ్ స్టోరీ రాసేవాడిని కలిపి జడ్జ్ చేయలేం కదా, డిఫికల్ట్. సో అందుకని యంగ్ అడల్ట్ కోసం ఒక సపరేట్ జాన్రా, లవ్ స్టోరీ కోసం ఒక సపరేట్ జాన్రా, క్రైమ్కి ఒక సపరేట్ జాన్రా, అండ్ సీరియస్ లిటరరీ ఫిక్షన్ కోసం ఒక సపరేట్గా పెట్టామన్నమాట. సో దట్ పీపుల్ కెన్ కాంట్రిబ్యూట్ అని. బట్ సాడ్లీ ఇట్స్ నాట్ సో excited. I mean, we're not so excited with the kind of novels that have come so far, or the number of novels, but we are pushing it as much as possible. Okay. వాటిలో నుంచి రావచ్చు. అండ్ ఐఎమ్ ఆల్సో టాకింగ్ టు సమ్ అదర్ పీపుల్ విత్ హూమ్ ఐఎమ్ హెల్పింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్ ఆఫ్ దేర్ నావెల్స్. సో అవి కూడా ఐ థింక్ ఇట్స్ అరౌండ్ ద కార్నర్. మేబీ ఇన్ 24 or 25 విల్ బీ దట్ ఇయర్ దట్ బ్రేక్ త్రూ వస్తుందని ఐఎమ్ very hopeful that there will be a book that will become a sensation and will become a movie and will stay longer because of that movie. Wow. Yeah. I hope ippudu hope this is the platform. So ippudu evaraina ala try chestunte, I am not saying that they should write something cinematic ani kaadu, because I am saying it has to be adapted into films anedi dantlo anta. If it really goes into people so well, definitely it will be talked about and filmmakers will be interested to adapt it. Oh, no. So what is that will appeal? It can be a great love story, it can be an extraordinary crime thriller, it can be a horror fiction, but short story kakunda it has to be a novel. Okay. Edge of a seat thriller avvochu. It can be any of these things that will come out. It can be a very heart touching, heart breaking love story అయ్యొచ్చు. అంటే ఇలాంటిది అయితే ఆడియన్స్, దేర్ విల్ బి మోర్ రీడర్స్ ఫర్ మై బుక్ అని తెలుసుకొని రాస్తే బెటర్ అవుతుంది. ఓకే.